ఇలా అందరికీ మరోసారి నమస్కారం. ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. నేను రాజకుమారి గారిని సగౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ రోజు కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా వచ్చిన దాత అయినటువంటి గంటా పున్నారావు గారిని ప్రత్యేకంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. గుంటూరు జిల్లా సిఎస్సి సర్వీస్ ఆర్గనైజేషన్ ఈరోజు ముఖ్యంగా మానవతా స్వచ్ఛత సేవా సంస్థ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అందిస్తున్నాము. ఈ సేవా కార్యక్రమాల్లో ఈ సంవత్సరం ముఖ్యంగా వైద్య రంగం మీద ఎక్కువ ఫోకస్ చేసి ల్యాప్టాప్లు ఏంటి, కంప్యూటర్లు ఏంటి, స్కాలర్షిప్లు ఏంటి, ఫీజులు ఏంటి, ఎల్ఈడి టీవీలు ఏంటి, స్కూల్స్ లో ప్రోగ్రామ్స్ మా సెక్రటరీ గారు కానీ అలాగే మన ఎన్ సాంబశివరావు గారు కానీ అందరితో ఒక ఉద్యమం లాగా ఈ సంవత్సరం బాగా ఉవ్వెత్తున మా మానవతా స్వచ్ఛత సేవా సంస్థ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవలు అందిస్తూ సుమారు ఒక 15 అంబులెన్సులు నిరంతరం పనిచేస్తున్నాయి. అలాగే ఒక 1000 డీజిల్ బాక్సులు నిరంతరం పనిచేస్తున్నాయి. అలాగే ఒక 40 వాటర్ ట్యాంకులు అలాగే ఫ్రీగా అన్ని ఉచితంగా పనిచేస్తున్నాయి. దానికి అంతటికి బాగా చేయూతనిచ్చినటువంటి మన పౌలు ప్రవేశ్ అలాగే అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎంతో ఉన్నతంగా ఉన్నటువంటి మన సభ్యులందరికీ మానవతా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ మన మహాప్రస్థానంకు 2 వీల్ చైర్స్ సుమారు అవి 10,500 రూపాయలు. ఆ వీల్ చైర్స్ మన దీప్యా గంట హౌసింగ్ మనకి డొనేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రరామయ్య గారు వైస్ ప్రెసిడెంట్, అలాగే కృష్ణ గారు సెక్రటరీ గారు అనుకుంటారు. అలాగే మన నేను అని ఉన్నటువంటి ఇక మా సంస్థలో ఎక్కువ ఎదుర్కొన్నాడు. అందరికీ ఈ సంవత్సరం కృష్ణ మీడియాని బాగా కవర్ చేస్తాడు. ప్రతి కార్యక్రమంలో నేనున్నానని చెప్పి మేము మా మేనేజర్ గారు మొన్న మేము నిర్ణయం తీసుకొని మా సెక్రటరీ గారు మా రమేష్ గారు నిర్ణయం తీసుకొని చేశారు. అలాగే రోటరీ సేవలు అందిస్తున్నటువంటి మా శేషు గారికి అందరికీ మహిళా విజయలక్ష్మి గారు కూడా బాగా ఎక్కువ ఇదవుతున్నారు. పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున. నన్ను మాట్లాడడానికి పిలిచారు, నాకు తెలుసు. మాట్లాడటానికి పిలిచారు లేకపోతే రాజకుమార్ గారికి అభిమానంతో పిలిచారో నాకు తెలియదు, కానీ మీరు పిలిచారు. చాలా నేను సంతోషపడుతున్నాను. నేనేం చేయాలి మరి? మీరు చేసే కార్యక్రమంలో నేను పాలు పంచుకోవాలి, వచ్చి మాట్లాడేటమైనా కాదు. మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. గుంటూరు జనరల్ హాస్పిటల్, అదే విజయవాడ జనరల్ హాస్పిటల్, అది విశాఖపట్నం జనరల్ హాస్పిటల్ ఏదైనా తీసుకోండి. కనీసం వారానికి 2 సార్లు అయినా 2 ఫోటోలు వస్తాయి. స్ట్రెచర్ కోసం ఎదురు చూస్తున్న రోగులు, వీల్ చైర్ కోసం ఎదురు చూస్తున్న రోగులు. కానీ వాళ్ళు లోపలికి రానిరు, బయట కూర్చోబెడతారు, ఎండలో కూర్చోబెడతారు, వర్షంలో కూర్చోబెడతారు, లేకపోతే వసాలలో హాస్పిటల్లో ఏమంటారు దాన్ని కారులో వెళ్తారు, కారు పార్కింగ్ దగ్గర ఎక్కడ కూర్చుంటారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈరోజు మీరు ఏదైతే శ్మశానం దగ్గర అవసరమని మీరు అన్నారో, నేను మీకు ఇక్కడ ఒకటి చేయాలనుకుంటున్నాను, మీరు స్ఫూర్తిగా చేయాలనుకుంటున్నాను. 3 వీల్ చైర్స్ రామారావు గారి ద్వారా మీకు ఏమంటారు, రామారావు గారు ఎందుకు చెప్పారు మీకు తెలుసు కదా. మా నైబర్ అయిన నాకు ఒక అపార్ట్మెంట్ ఉంది ఇక్కడ, నా అద్దె జాగ్రత్తగా పంపిస్తుంటారు. ఆయన ఆ అద్దె డబ్బులు, ఒక నెల అద్దె డబ్బులు అయితే 3 వీల్ చైర్స్ వస్తాయి, అంతే కదా. నేను మీకు కాబట్టి రేపు మీరు 3 కూడా కొనిచ్చి మీరు మీ ద్వారా, నా ద్వారా కాదు, ఇక్కడ మన శ్రీనివాసరావు గారు, మా తిరుపతిరావు గారు, మా పున్నారావు గారు, మా సతీష్ గారు, మా సుందరరామయ్య గారు, మా సుబ్బారావు గారు, మా మల్లారాజు గారు, సత్యవాణి గారు,
ముందున్న వాళ్ళకి గొప్ప పేరు చెప్తాను అనుకోండి, పేరు కూడా అందరూ గుర్తులేకపోవచ్చు ఏదైనా కానీ. ఈ సంస్థ ద్వారా, ఈ సిటిజన్ ఆఫీసు ద్వారా ఇట్లానే ఒక సభ పెట్టి ప్రెస్ మీడియా ద్వారా ఆ 3 వీల్ చైర్స్ మనం వస్తాను. డైరెక్టర్స్ కోరుతున్నాం. ముగ్గురు వాళ్ళ సన్మానం మేడం ఇటు చూడండి ఒకసారి. మేడం ఇటు చూడండి. అలాగే సీరియస్ సర్వీస్ ఆర్గనైజేషన్ కూడా సన్మానం జరుగుతున్నది.